ఆయన హీరోగా నటించిన కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింతగాథ వినుమ చిత్రాల్లోనూ సిద్ధు నటించాడు. ఆ పైనే డీజే టిల్లులో నటించి అలరించాడు సిద్ధు. ఈ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి సిద్ధు కథను తయారు చేసుకున్నాడు. తన పాత్ర ఎలా ఉండాలో, ఎలా ఉంటే యువతను ఆకట్టుకుంటుందో ఊహించి అందుకు తగ్గట్టుగా రూపొందించుకున్నాడు సిద్ధు. తక్కువ బడ్జెట్తో రూపొందిన డీజే టిల్లు 30 కోట్లకు పైగా పోగేసింది. డీజే టిల్లు సినిమా సీక్వెల్గా టిల్లు స్క్వేర్ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. డీజే టిల్లుగా అలరించగానే సిద్ధుకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక అయితే అన్నిటినీ అంగీకరించకుండా ఆచి తూచి అడుగేస్తున్నాడు సిద్ధు. హిందీ క్వీన్ ఆధారంగా తెరకెక్కిన దట్ ఈజ్ మహాలక్ష్మిలోనూ సిద్ధు నటించాడు. ఆ సినిమా 2014లోనే వెలుగు చూడాల్సింది, ఇంకా విడుదల కాలేదు. తల్లుమాల మలయాళ చిత్రం ఆధారంగా రూపొందే సినిమాలోనూ సిద్ధు నటించనున్నాడు. యువతలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇకపై ఏ తీరును మురిపిస్తాడో చూడాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో టాప్ హీరోల లిస్టులో స్థానం దక్కించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇందులో టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో సిద్ధు మార్కెట్ కూడా పెరిగింది.